మహి అయితే ఇంకా చిన్ని వాళ్ళు వచ్చారని చాలా సంతోషంగా ఉంటాడు. ఇంకా సరే పదండి పూజకు టైం అవుతుందని చెప్పని ఇంకా అందరూ అయితే లోపలికి వెళ్ళిన తర్వాత నాగవల్లి అయితే దేవాతో, ఏంటి బావ నాకు ఈ కర్మ, మా అక్కని చంపిన కావేరి ఇంట్లో తిరుగుతూ ఉంటే నాకు రక్తం ఉడికిపోతుంది అంటే మనం ఈ పూజ చేస్తుంది మహి మంచి కోసం, అలాంటప్పుడు మనం ఎన్ని భరించాలి, మహి తననే కదా పిలిచాడు అని చెప్పని ఇంకా దేవ అయితే నాగవల్లికి సత్య చెప్తాడు. ఇంకా చిన్ని అయితే ఫ్రెండ్స్ దగ్గర అంతా మాట్లాడుతూ ఉంటే, ఏం తెచ్చావు మహికి గిఫ్ట్, ఏంటి ఆ బొమ్మలు భలే ఉన్నాయి, నీకు నువ్వే చేసావా చిన్ని అని చెప్పని అంటూ ఉంటే లోహిత అయితే ఆ బొమ్మలు పెరుక్కొని, తర్వాత ఈ బొమ్మలు నువ్వే చేసావా, ఈ ఒక బొమ్మలు అవి టెంకాయ ఆకుతో చేసినటివి, ఈ పెద్ద గిఫ్ట్లా అని చెప్పని అంటూ ఉంటే మహి కూడా వీటిని డస్ట్బిన్లో పడేస్తాడు అని చెప్పని అంటుంది. సరే మహి నచ్చకపోతే అలాగే పడేస్తే మిందిలే అని చెప్పనని చిన్ని అంటుంది. కానీ లోహిత అయితే ఊరుకోకుండా ఆ బొమ్మలను అయితే తీసుకొని తన ఆట పట్టిస్తూ ఇంకా ఇవ్వను పడేస్తాను అని చెప్పని తిరుగుతూ ఉంటే చందు అయితే ఆ బొమ్మలు పెరుక్కొని, ఏంటి నువ్వు శాడిస్ట్ లాగా తయారవుతున్నావు చిన్ని విషయంలో అని చెప్పనని అంటాడు. చిన్ని అయితే, అవును ఈ చిన్ని శాడిస్టా, ఈ చిన్ని శాడిస్ట్ కాదు, నేను చెప్పేది విను, ఈమె ఎక్కడ కాలు పెడితే ఆ ఇల్లంతా నాశనమే, మన ఇంట్లో కాలు పెట్టిందా మన నాన్న మనకు దూరమై నాశనం అయిపోయినామా, ఇప్పుడు ఈ మహి వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టిందా వీళ్ళు కూడా నాశనం అయిపోతారు, ఈ చిన్ని ఎక్కడుంటే అక్కడ నాశనం తప్పక మంచి జరగదు, చెడ్డ జాతకరాలు అని చెప్పనని అందరి ముందు తను ఏడిపిస్తూ ఉంటే ఇంకా చందు అయితే నువ్వేం బాధపడదు చిన్ని, తన గురించి తెలిసిందే కదా అంటే, లేదు చందు నేను బాధపడే దానికోసం కాదు, నన్ను అర్థం చేసుకోకుండా లోహిత మాట్లాడుతుందని చెప్పనని తను బాధపడుతూ ఉంటుంది. ఈ లోపల కావేరి అయితే ఇంకా పార్వతి ఫోటో దగ్గరికి వెళ్ళి నువ్వు అన్యాయంగా చంపేశాడు ఆ నీచుడు అని చెప్పని బాధపడుతూ ఉంటే నాగవల్లి అయితే, ఈ నువ్వు మా అక్కను చంపింది కూడా కాక మళ్ళీ వెళ్ళి మా అక్క ఫోటో కాడే ఉంటావని అక్కడ ఫ్రూట్స్ దగ్గర ఉన్న కత్తిని అయితే తీసుకొని కావేరి దగ్గరికి వెళ్ళి వెంటనే అని చెప్పని పిలిచి వెనకనే పొడవబోతుంది. ఈ లోపల అక్కడ పొడవబోయేటప్పటికి ఇంకా దేవ అయితే వచ్చి అడ్డం పెట్టి అప్పుడు తన్నేదో కాపాడినట్టు మాదిరిగా బిల్డప్ ఇస్తాడు. అప్పుడు ఏంటి బావా వదిలేసి, తను మా అక్కని చంపి కూడా మళ్ళీ వచ్చి మా అక్క దగ్గర ఫోటో దగ్గర నిలబడుకొని ఉంది, అది నాకు నచ్చలేదు అంటే, మనకు శత్రువైనా తను ఇప్పుడు అతిథి మహి కోసం వచ్చింది కదా, అలాంటప్పుడు నువ్వు ఇలా చేయకూడదు అని చెప్పనని అంటాడు. ఇంకా నాగవల్లికి అయితే ఇంకా అలా చెప్పేటప్పుడు నాగవల్లి విసుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇంకా కావేరి అయితే ఏంటి మంచి భార్యని చంపి మంచి ముసుగేసుకొని నటిస్తున్నావా, నీ నటన కొద్ది రోజులు మాత్రమే, నీ బండారం మొత్తం బయటపడే రోజు ఒక రోజు వస్తుంది, ఆ రోజు నాగవల్లి కత్తి నీ మీదకే ఎత్తుతుందని చెప్పని వార్నింగ్ ఇస్తుంది.